లవ్ మీ ఇఫ్ యూ డేర్, మీకు దమ్ముంటే నన్ను లవ్ చేయండి అన్నట్టు తెలుగులో అర్థం అంట. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక ఆంటీని లవ్ చేస్తాడు, కానీ మనోడు మాత్రం దయ్యాన్ని లవ్ చేస్తాడు. దయ్యాన్ని లవ్ చేయడం మాత్రమే కాదన్న, తర్వాత రొమాన్స్ కూడా చేస్తాడు. మొత్తం పెళ్ళైన తర్వాత కూడా మొత్తం చేస్తాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది అన్న. చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ అనిపించింది. అసలు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుందన్న. బీజిఎం అయితే కుక్కని కొట్టినట్టు కొట్టాడు నా కీదవాన్ని మాత్రం. సో మేబీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ మేబీ 100 కోట్లు కొట్టే అవకాశం కూడా ఉందన్న, ఎందుకంటే పెద్ద సినిమాలు ఏం లేవు. అండ్ యాక్టింగ్లో మన వైష్ణవి చైతన్య సీరియల్ మించిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఎమోషనల్ సీన్స్లో కానీ చాలా బాగా చేసింది అమ్మాయి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. దిల్ రాజు గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. ఈ సినిమా హీరో వచ్చి ఫస్ట్ హీరో గురించి మాట్లాడితే హీరో వచ్చి ఆశీష్ అనమాట. దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు, శిరీష్ వాళ్ళ అబ్బాయి. చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. ఆశీష్ని చూస్తుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే ఉంది. అంత బాగా యాక్ట్ చేశాడు, అంత బాగా లుకింగ్, అంత బాగా కనిపించాడు ఈ సినిమాలో. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ వచ్చేసరికి అరుణ్ భీమవరపు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, తీసుకున్న ఐడియా చాలా బాగుంది. అలాగే ఆ ఐడియా చుట్టూ అల్లుకున్న సీన్లు బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సీన్ బాగుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. అన్నీ ఆ పాయింట్ తీసుకొచ్చిన ప్లేస్ బాగుంది. అంటే తీసుకున్న ఐడియాని ప్లేస్ చేసిన స్క్రీన్ ప్లేలో ప్లేస్ చేసిన ప్లేస్ బాగుంది. అంతా బాగుంది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సినిమా. సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫర్ వచ్చి పిసి శ్రీరామ్ గారు. పిసి శ్రీరామ్ గారు అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. అంత బాగా సినిమాటోగ్రఫీ చేసేయడానికి ఒక చిన్న సీన్ చెప్తాను. ఏంటంటే టెంపుల్లో హీరో హీరోయిన్ కూర్చొని ఒక సీన్ ఉండిద్ది అనమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ చూస్తే విజువల్గా ఎంత బాగా సినిమాటోగ్రఫర్ తీశారనేది మీకు తెలిసిపోద్ది. నెక్స్ట్ ఎంఎంకే రోహన్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టెంపుల్లో ఆ బంగ్లాలోకి హీరో ఎంటర్ అవుతూ ఉంటారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండిద్ది. అది వింటేనే మీకు తెలిసిపోద్ది. ఆస్కార్ అవార్డు లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఆస్కార్ అవార్డు ఊరికే రాదు. ఎంఎంకే రోహన్ గారు యు ఆర్ డిజర్వ్ ఫర్ ది ఆస్కార్ అవార్డ్. నెక్స్ట్ సాంగ్స్ గురించి మాట్లాడాలి. ఎంఎంకే రోహన్ గారు సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. క్లైమాక్స్లో వచ్చే కొత్తగా సాంగ్ కానీ, అలాగే రావాలరా సాంగ్ కానీ అద్భుతంగా ఉండిద్ది. అది విజువల్గా చూస్తున్నప్పుడైతే నా కళ్ళల్లో నుంచే నీళ్ళు వచ్చేసాయి. అంటే నా లవ్ గుర్తొచ్చింది అనమాట. నా లవ్ గుర్తొచ్చి అసలు అవన్నీ నా ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఉన్న ఆ ఫీలింగ్స్ అన్ని గుర్తొచ్చాయి. అంత బాగా అసలు కళ్ళల్లో నుంచి తెలియకుండా నీళ్ళు వచ్చేసాయి. అది మ్యూజిక్ ఉన్న పవరు. కేరవాన్ గారు హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాతో దిల్ రాజు గారు బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. అన్న ఒక మంచి సినిమా చూసిన అన్న. చాలా రోజుల తర్వాత నాకు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. నిజంగా బేబీ సినిమా చూసిన తర్వాత ఆమెకి ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది ఆమెను చూసి ఆమె కోసం వచ్చిన సినిమా. ఆమె సాంగ్లు కూడా రావాలిరా అన్నది ఇంకా నేను వచ్చేసిన సినిమాకి. సినిమా చూస్తే మాత్రం ఆ ట్విస్టులు కానీ అవి కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి భయ. ముందు ముఖ్యంగా సినిమా గురించి స్టోరీ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, వీళ్ళందరి గురించి పక్కన పెడితే ముఖ్యంగా మనము ఆ మ్యూజిక్ కీరవాణి గారు కొట్టి చూడండి. అమ్మ బాబాయ్ ఆ బీజిఎం కానీ, హారర్ వచ్చే థీమ్ కానీ అంతా వేరే లెవెల్ అనిపించింది నాకు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి నచ్చింది ఏంటంటే శ్రీరామ్ గారు విజువల్స్ అంట. ఆయన ఎంతో ఇండస్ట్రీ, ఆయన సీనియర్ అంటున్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూసి నాకు అర్థమైంది. ఆ ఒక్క సీన్ కానీ, ఆ కెమెరా విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ అనేది మొత్తం పీక్స్కి తీసుకెళ్ళిపోయింది. సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సినిమా అయితే నాకు బేబీ మించి ఉంటుందని అయితే అనిపిస్తుంది. నిజంగా ఆశీష్ గారి క్యారెక్టర్ కూడా, ఆశీష్ గారిది సెకండ్ సినిమా అయినా కానీ తన రోల్ కానీ తన క్యారెక్టర్ కానీ వేరే లెవెల్ చేసిరు. ముఖ్యంగా ట్విస్టులు భయ్య చాలా ఉంటాయి. అసలు దెయ్యం ఏంది, దెయ్యం ఎవరో కూడా తెలియదు, ఎండింగ్ వరకు కూడా తెలీదు. సో ఇంకా పార్ట్ 2 కూడా ఉందంట. ఫస్ట్ పార్ట్ ఏమో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటే, సెకండ్ పార్ట్ వచ్చేసి కిల్ మీ ఇఫ్ యూ లవ్ అనేది. అంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అరే దెయ్యంతో లవ్ ఏంటి, దెయ్యంతో పెళ్ళేంటి, దెయ్యంతో శోభనం ఏంటి అని చెప్పి అనుకున్నాము. కానీ చూస్తే అర్థమైంది దెయ్యంతోనే అవన్నీ జరుగుతాయి. నాకు మంచి పార్ట్ నచ్చింది డేట్ విత్ దెయ్యం. సినిమాలో అది కూడా ఒక పార్ట్ ఉంది, డేట్ విత్ దెయ్యం అని చెప్పి. మొత్తం చాలా అంటే చాలా మంచిగా ఉంది. యూత్కి అయితే పక్కా ఇష్టపడతారు. కామెడీ అంతగా కామెడీ లేదు అసలు. స్టోరీ అయితే బాగుంది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ స్టోరీ అనమాట ఇది. అతని లవ్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత చనిపోయినప్పుడు కూడా చనిపోడా అనేది మనకు కూడా తెలియదు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకైతే ఓవరాల్గా దిల్ రాజు గారు అంటే నేను వచ్చినప్పటి నుంచి సినిమా చూస్తున్నప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఒక మంచి సినిమా ఇప్పుడు ఇచ్చాడు. నిజంగా
టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే చాలా మంత్స్ అయ్యింది ఇలాంటి సినిమా చూసి, ఇంత మంచి సినిమా చూసి. సో మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్య సినిమా. ఓవరాల్గా హారర్ మూవీ. వైష్ణవి గారికి ఓవరాల్గా బ్యాక్ అండ్ బ్యాక్ హిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్పుడప్పుడు మనకి విరూపాక్ష అనిపిస్తుంది. సో మీరు చూడండి, మీకే అర్థమవుతాయి ట్విస్టులు కూడా వేరే లెవెల్ ఉన్నాయి. వైష్ణవ్ చైతన్య గారికి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ పడింది అంతే. సమ్మర్ ఎండింగ్ అయిపోతున్నప్పుడు వచ్చిన సినిమా ఇది. పక్కా వింటర్ మొత్తం ఆడుతూనే ఉంటుంది సినిమా అయితే. వేరే లెవెల్. థియేటర్స్ మూసాయి అన్నారు కదా, అవంతా ఈ సినిమాతో ఓపెన్ అయిపోతాయి నిజంగా చెప్పినట్లు. థ్యాంక్ యూ. హారర్ మూవీ థ్రిల్లర్? ఇది హారర్ థ్రిల్లర్ కాదు కానీ హారర్ రొమాంటిక్ మూవీ. ఇదైతే వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ.